గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 27th మార్చ్ ఫ్రైడే. సో మార్కెట్స్లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు తయారైపోయింది. లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోతుంది. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక్క నిర్ణయం ప్రపంచ మార్కెట్స్ అన్నిటినీ కుదిపివేస్తుంది అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. మార్కెట్స్లో ఆయిల్ $110 పైన స్థిరంగా ట్రేడ్ అవుతుంది. సో ఇది కూడా ఇంకా ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎందుకంటే వీళ్ళేమో అటు ఇరాన్ ఏమో డొనాల్డ్ ట్రంప్ పెట్టే షరతులను అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే ఈ చర్చలు అనేవి డిప్లొమాటిక్ వేలో సాగట్లేదు. ఆయన బలవంతంగా ఏదో ఒక కొన్ని రూల్స్ నేను చెప్పాను, దానికి ఆ 10 కమాండ్మెంట్స్ అంటారు కదా, 10 కమాండ్మెంట్స్ ఏది చెప్పాను దాన్ని మీరు ఫాలో అవ్వండి అన్నట్టుగా చెప్పడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. సో వాళ్ళు రిటాలియేట్ చేయడానికి ఏమాత్రం వెనకాడట్లేదు. ఇప్పుడు స్టిల్ కువైట్ మీద కూడా దాడులు చేస్తూనే జీసీసీ దేశాల మీద కూడా వాళ్ళ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఒక లీడర్ వీళ్ళే మొత్తం ఇరాన్ని శాసించేది అని అనుకునే పరిస్థితి ఏం లేదు. రకరకాల ఫోర్సెస్ అక్కడ ఉన్నాయి ఇప్పుడు. సో అందువల్ల ఇది ఇప్పట్లో అంటే అటు పూర్తిగా ఇరాన్ని దుంపనాశనం చేసే దిశగా అమెరికా అడుగులు వేస్తేనో లేకుంటే మిగతా దేశాలన్నీ ఈ యుద్ధానికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెడితేనో తప్ప ఇవి ఎక్కడితో ఆగేటేం కనిపించట్లేదు. సో గోల్డ్ కూడా $4,400 పైన ఎంత చిన్న తగ్గిన ఒక 2 to 3% అటు ఇటు తగ్గుతుంది, కానీ బట్ స్టిల్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గోల్డ్ కూడా అదే స్థాయిలో ఉంది. సిల్వర్ కూడా ఆల్మోస్ట్ $70 దగ్గర ఒక $5 to $8 అటు ఇటు కదలాడుతుంది తప్ప, బట్ మెజారిటీ గోల్డ్లో కూడా అదే మొమెంటం చూస్తున్నాం. ఈవెన్ క్రిప్టో కరెన్సీస్ $67,000-68,000 దగ్గర కొనసాగుతున్నాయి. వీటిలో కూడా ఒక బలహీనత అయితే ఉంది. సో ఇండియా టేక్స్ ఎ హ్యూజ్ హిట్ ఆన్ ట్యాక్స్ రెవెన్యూ టు కీప్ ఫ్యూయల్ ప్రైసెస్ ఫ్రమ్ సర్జింగ్ డ్యూరింగ్ ద ఇరాన్ వార్ అండ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ పుల్ ఎ రికార్డ్ ఆఫ్ $12 billion ఫ్రమ్ ఇండియన్ స్టాక్స్ పాక్డ్ బై ఇరాన్ వార్. సో సిఎన్బిసిలో ఇండియా గురించి 2 వార్తలు ఇమీడియట్గా, అంటే ఎంతటి ఎఫెక్ట్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ అసలు మార్కెట్లు చూడాలి అంటేనే ఒక వెన్నులో వణుకు పుట్టే స్థితి. 22,819 కీ లెవెల్స్ అన్నింటినీ బ్రేక్ చేస్తూ మార్కెట్స్ కిందికి దిగజారిపోతూనే ఉన్నాయి. ఇవాళ 490 పాయింట్ల మేర నిఫ్టీ అండ్ సెన్సెక్స్ 1700 పాయింట్ల మేర సెన్సెక్స్ అండ్ 458 పాయింట్ల మేర నిఫ్టీ 500, అలాగే 1433 పాయింట్ల మేర బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ 2.7% మేర క్రాక్. కొద్ది గొప్ప రూపీ నిలబడడం వల్ల నిఫ్టీ ఐటీ అయినా మార్కెట్స్కి సపోర్ట్ అయితే చేసింది. సో ఇలా ఏ స్టాక్ యు నేమ్ ఎనీ స్టాక్ 9 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. రూపీ హిస్టారిక్ లో 94 రూపీస్ మార్క్ని కూడా క్రాస్ చేసి 94 ఎప్పుడో క్రాస్ చేసింది, బట్ ఆల్మోస్ట్ 95 దగ్గరికి రావడానికి ఇంక పెద్ద జస్ట్ పైసల్లో మాత్రమే తేడా. సో 95 రూపీస్ దగ్గరికి రావడం అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. లో హిట్ అయింది. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ దగ్గర ఈ ఇష్యూస్ కొనసాగుతూ ఉండడం మరికొద్ది కాలం పాటు ఈ ఎలివేటెడ్ లెవెల్స్ దగ్గర రూపీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే క్రూడ్ ఇప్పట్లో తగ్గే ఆలోచన ఎక్కడా కనిపిస్తున్నట్టయితే ఏమీ దరిదాపుల్లో కూడా కనిపించట్లేదు. దీంతో దాని ఎఫెక్ట్ రూపాయి మీద పడుతుంది. ఇరాన్ యుఎస్ వార్ అనుకున్నంతగా ఏం సాగట్లేదు పాజిటివ్గా. సో ఆయన టైం ఇవ్వడం, మళ్ళీ కాదంటాము, మళ్ళీ నేను పెంచా అంటాము, వాళ్ళు మాకు చర్చల్లో మేము సిద్ధంగా లేమని వాళ్ళు చెప్పడం. సో ఆయిల్ ప్రైజెస్ ఒకటి, గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా వీక్గానే ఉన్నాయి. ఇవాళ యుఎస్ ఫ్యూచర్స్ మార్కెట్స్ కూడా కాస్త బలహీనంగానే కనిపిస్తున్నాయి. ఎఫ్ఐ సెల్లింగ్ కొనసాగుతుంది. వరుసగా 19వ సెషన్లో కూడా వాళ్ళు పెర్సిస్టెంట్ సెల్లింగ్ ఏ మాత్రం ఆగకుండా తమ సెల్లింగ్ను కొనసాగిస్తూనే ఉన్నారు. సో తర్వాత కూడా ఇవాళ మార్కెట్లో గట్టి సెల్లింగ్ అయితే ఉంది. సో యుఎస్ బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయి. పతనం చూస్తే అంటే అట్రాక్టివ్ వాల్యుయేషన్ దగ్గర మార్కెట్స్ ఉన్నాయి, అదొకటే పాజిటివ్ అంశం ఇప్పుడు ఈ టైంలో ఏదైనా మాట్లాడుకోవాలి అంటే. సో అదర్ దాన్ దట్ ఏ రంగాన్ని చూసినా కూడా పొద్దున మాట్లాడుకున్నట్టు ఒకదానికొకటి ఆ డామినో ఎఫెక్ట్ లాగా అన్ని మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి దాని ప్రభావం ఎంత ఉందనేది బయటకు వస్తున్నాయి. కాబట్టి సో మరికొద్ది కాలం పాటు ఈ ప్రభావాన్ని, భారాన్ని మోయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. విక్స్ 22% మేర పెరిగింది. వోల్టాలిటీ 119% మేర పెరగడం చూస్తున్నాం. ఏ టు డేట్ ప్రకారం మనం మాట్లాడుకున్నట్టయితే
పరిణామాలు ఎలా మారుతున్నాయో, ఎంత వేగంగా అంటే ఎంత కిందికి నానాటికి దిగజారిపోతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. మన బాలాగారి ఇంటర్వ్యూలో నేను ఇప్పట్లో అయితే ఈ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాను, ధైర్యం నాకు ఏమాత్రం సరిపోవట్లేదు అని. సో ఇక్కడ నుంచి ఫోర్స్డ్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మార్జిన్ కాల్స్ దాదాపు 1,50,000 కోట్ల రూపాయల మేర డబ్బులు తీసుకొని మార్జిన్స్ తీసుకొని మన వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారు. సో ఇట్లాంటి మార్కెట్స్ టైంలో, ఇలాంటి టైంలో ప్యానిక్ సెల్లింగ్ అండ్ సిస్టమ్ దానికి బాటికి అదే కొట్టేసి ఇది కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఎందుకంటే మనం మార్జిన్ మనీ అంతంత పెట్టలేము ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో. మార్కెట్ ఎంత పడుతున్నప్పుడు ఒకే రోజు 500 పాయింట్లు నిఫ్టీ పడుతుంది అంటే, సో ఎంతకైనా డబ్బులు పెడతాం, ఎక్కడికైనా డబ్బులు పెడతాం. సో అందువల్ల ఫోర్స్డ్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా మరింతగా పెరిగిపోతున్నాయి. సో విక్స్ అయితే పెరిగిపోతున్నాయి. ఇంకా విక్స్ రాసుకొని పడుకోవడం తప్ప ఈ తలనొప్పి తగ్గడానికి ఇప్పుడు ఈ మార్కెట్లో చూడాలి, నిజంగా పోర్ట్ఫోలియో ఓపెన్ చేసి చూడాలి అంటే కూడా మనకు ధైర్యం అయితే సరిపోవట్లేదు. అటు రిలయన్స్ ఇవాళ 4% మేర మేజర్గా రిలయన్స్ స్టాక్ వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్, అది కూడా ఇవాళ మార్కెట్ అంతగా పట్టడానికి వన్ ఆఫ్ ది హెవీ వెయిట్స్. కాబట్టి ఎందుకంటే సో గవర్నమెంట్ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో క్రూడ్ భయాన్ని తట్టుకోవడానికి ఇలాంటి మనకు ఎక్సైజ్ డ్యూటీలో మార్పులు చేర్పులు చేయడం, ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం ఒకటి వీళ్ళకి కూడా ఎఫెక్ట్ అయితే పడింది. ఎందుకంటే ఇప్పుడున్న ఎలక్షన్స్ టైం, ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే బ్యాక్ ఫైర్ అవుతుందన్న ఉద్దేశంతో తాను హిట్ తీసుకుంది గవర్నమెంట్. దాదాపు 1,50,000 కోట్ల రూపాయల మేర హిట్ తీసుకుంది ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి. సో దీనివల్ల ఇది కూడా రిలయన్స్ షేర్ పట్టడానికి వన్ ఆఫ్ ది విండ్ఫాల్ ట్యాక్స్ యాజ్ విండ్ఫాల్ ట్యాక్స్ అండ్ ఫ్యూయల్స్ ఎక్స్పోర్ట్ రిటర్న్. సో లాభాలు అంటే ఇప్పుడు ఓఎన్జీసీ కానివ్వండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇక్కడ మనకి వాళ్ళు ఇక్కడ ఆయిల్ ఎక్స్ప్లోర్ చేసి మనకు పంపు చేస్తారు. ఇక్కడ ఏంటంటే దీనివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో $60-70 నుంచి ఇప్పుడు $110 దాకా వచ్చింది. అంటే ఇప్పుడు ఏదైతే విండ్ఫాల్ గెయిన్స్ వస్తాయో దాన్ని కట్ చేసేందుకు దాని మీద ప్రభుత్వం పన్నులు విధించడం, విండ్ఫాల్ ట్యాక్స్ ఒకటి విధించడం వల్ల రిలయన్స్కి మేజర్ ఎఫెక్ట్ అయితే ఇవాళ పడింది. సో రిలయన్స్ స్టాక్లో ఇవాళ 4% మేర బలహీనత అయితే మనం చూసాం. దాదాపుగా 82,000 కోట్ల పైపుగా 82,000 crore యాజ్ విండ్ఫాల్ ట్యాక్స్ అండ్ ఫ్యూయల్ ఎక్స్పోర్ట్ రిటర్న్స్. సో మార్కెట్ వాల్యూలో దాదాపు 82,000 కోట్ల రూపాయలు ఇవాళ మార్కెట్ క్యాప్ పరంగా హరించుకుపోయింది. ధరలు క్రూడ్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో విపరీతంగా అయినా పెరిగినప్పుడు లేదా విపరీతంగా అయినా తగ్గినప్పుడు ప్రభుత్వం తనకి ఖజానాకి అలాగే కంపెనీస్కి కొద్దిగా కుషన్ ఇవ్వడానికి ఈ ఎక్సైజ్ డ్యూటీలో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ధరలు భారీగా పడిపోతే మళ్ళీ సడన్గా ధరలు పెరిగినప్పుడు ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఎక్సైజ్ డ్యూటీ పెంపు. సో ఇలా విపరీతమైన ధరలు ఉన్నప్పుడు సో ఈ ఎఫెక్ట్ జనాల మీదకి పాస్ ఆన్ చేయకుండా కంపెనీస్ హిట్ తీసుకోవడానికి ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి సో తనకి తాను హిట్ తీసుకునే పరిస్థితి. ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ ఒక్కొక్కసారి పైకి కిందికి మార్పులు చేర్పులు. ఇవాళ మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాం. సో ప్రధానమంత్రి గారు కోవిడ్ అన్న పదం, కోవిడ్ లాక్డౌన్, కోవిడ్ లాంటి పరిస్థితులు అన్న ఒక్క పదం వాడడం వల్ల ఒక్కసారిగా ప్యానిక్నెస్ అయితే వచ్చేసింది. అంతకుముందు ఎప్పుడు ఇంత ప్యానిక్నెస్ అయితే లేదు. కానీ సో ఆయన ఎప్పుడైతే లోక్సభలో ఈ విధంగా మాట్లాడారో సో ఏదో జరగబోతుందన్న ఒక ఆందోళన జనాల్లో వచ్చి ఇలాంటి ప్యానిక్నెస్ అయితే వచ్చింది. అందువల్ల అటు డీజిల్ పెట్రోల్ వెంట ఎగబడ్డం కానివ్వండి, లేదంటే ఈ సిలిండర్ల కోసం కొరత కానివ్వండి, లేదా సరుకులు కొనే విషయంలో కానీ ఇలా చేయడం వల్ల ఈ సిచ్యుయేషన్. బట్ అలాంటిది ఏది లేదు ఇప్పట్లో అని చెప్పి గవర్నమెంట్ పదే క్లారిఫికేషన్ ఇస్తుంది. సో ఇవన్నీ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో హెచ్పిసిఎల్, బీపీసీఎల్ ఇవాళ కొద్దిగా తేరుకునే ప్రయత్నం అయితే చేసే వరుస నష్టాల తర్వాత. ఇండిగో స్పైస్ జెట్ షేర్స్ డ్రాప్ అప్ టు 5%. గవర్నమెంట్ రీఇంట్రడ్యూసెస్ విండ్ఫాల్ ట్యాక్స్ అండ్ ETF ఎక్స్పోర్ట్స్ మీద సో ప్రభుత్వం పన్నులు విధించిన తరుణంలో ఈ ఇండిగో ఆ స్పైస్ జెట్ కూడా ఫస్ట్ హిట్ తీసుకుంటాయి. సాయి పేరెంటల్ దీనికి ఎఫెక్ట్ అయితే పడింది. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో కొద్ది గొప్ప డీసెంట్ కంపెనీ అయినప్పటికీ కూడా డే 3rd రోజున 43% మాత్రమే సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ పోర్షన్ కేవలం 7% మేర మాత్రమే సబ్స్క్రైబ్ అయింది సాయి పేరెంటల్ అనేది. సో సిప్ ఇన్వెస్టర్స్ విన్ అబ్రాడ్ లూజ్ అట్ హోమ్. సో ఎందుకు మనం పదే గతంలో కూడా కొన్నిసార్లు మనం మాట్లాడుకున్నప్పుడు డైవర్సిఫై చేసుకున్నప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా డైవర్సిఫై చేసుకోండి, ఇండియా మార్కెట్ మీద ఒక్కటే ఫోకస్ పెట్టకండి అని చెప్పి మనం కొన్ని సందర్భాల్లో ఈ ప్రోగ్రాంలో మాట్లాడుకున్నాం. సో ఒకసారి డేటా చూస్తే అవుట్ ఆఫ్ ది 494 డొమెస్టిక్ యాక్టివ్ ఈక్విటీ ఫండ్స్ ట్రాక్డ్ సిన్స్ April 25 బేర్లీ 10 స్కీమ్స్ ఓన్లీ పాజిటివ్ రిటర్న్స్లో వచ్చాయి సిప్ పద్ధతిన. అదే మీన్వైల్ 60 of 62 ఇంటర్నేషనల్ మార్కెట్లో 62 ఫండ్స్ ట్రాక్ చేస్తే అందులో 60 ఫండ్స్
మంచి రిటర్న్స్ ఇచ్చేవి. నిప్పాన్ ఇండియా తైవాన్ ఈక్విటీ ఫండ్ 164% రిటర్న్ ఇచ్చింది. ఐసిఐసిఐ ప్రూ స్ట్రాటజిక్ మెటల్ అండ్ ఎనర్జీ ఫండ్ ఏకంగా 101% మేర రిటర్న్. డిఎస్పీ న్యాచురల్ రిసోర్సెస్ ఫండ్ అంటే ఈ టైంలో ఇంతటి పానిక్ టైంలో కూడా 21%. అలాగే ఎస్బీఐ ఆటోమోటివ్ ఆపర్చునిటీస్ ఫండ్ 5.4% మేర రిటర్న్ ఇచ్చింది. సో డిఎస్పీ వరల్డ్ మైనింగ్ ఓవర్సీస్ ఈక్విటీ ఫండ్ 82%, మిర్రర్ అసెట్ గ్లోబల్ ఎలక్ట్రిక్ అండ్ అటానమస్ వెహికల్ ఈక్విటీ ఫండ్ అండ్ హెచ్ఎస్బీసీ బ్రెజిల్ ఫండ్ దాదాపు 60% మీద రిటర్న్ ఇచ్చింది. అందువల్ల కొద్దిగా డైవర్సిఫై కూడా చేసుకోవాలి ఫండ్స్లో. సో దేశీయ మార్కెట్స్లోనే కాకుండా ₹100 ఇన్వెస్ట్ చేస్తుంటే కనీసం 20% ఇంటర్నేషనల్ మార్కెట్స్కి కూడా డైవర్సిఫికేషన్ కనుక చేసుకున్నట్టయితే రిస్క్ కొద్దిగా అవాయిడ్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న కండిషన్స్లో మనం సంపాదించే డబ్బు ఎంతైనా సరే అక్కడక్కడ పెట్టుకుంటే అట్లీస్ట్ ఇయర్లీ ఒక 20% అన్న రిటర్న్ మనం పోర్ట్ఫోలియో జనరేట్ చేయగలిగితే అది బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వీటి మీద అవగాహన ఉన్న వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. గోల్డ్మ్యాన్ సాక్స్ బెట్ బిగ్ ఆన్ బ్యాంకింగ్, స్టేబుల్స్, డిఫెన్స్, అప్స్ట్రీమ్ ఆయిల్ కంపెనీ. సో గోల్డ్మ్యాన్ సాక్స్ ఈ కంపెనీస్ మీద అంటే ఈ సెక్టార్స్ మీద దృష్టి పెట్టండి అని చెప్పి సూచిస్తోంది. వైల్ డౌన్ గ్రేడింగ్ ఇండియన్ ఈక్విటీస్ టు మార్కెట్ వెయిట్ ఫ్రమ్ ఓవర్ వెయిట్, ద బ్రోకరేజ్ ఆల్సో కట్స్ ఇట్స్ 12-month నిఫ్టీ టార్గెట్ టు 25,900 ఫ్రమ్ ద 29,300. దాదాపు 4-5 వేల పాయింట్ల మేర కోత విధించింది. ఇక్కడ ఆల్ఫా ఆపర్చునిటీ బ్యాంక్స్ అండ్ కన్జ్యూమర్ స్టేపుల్స్లో అంటే ఇంటర్నేషనల్ సప్లై షాక్స్ను ఎదుర్కొని కొద్దిగా ఈ ఫినాన్షియల్స్ అండ్ స్టేపుల్స్ ఈ రెండు నిలదొక్కునే అవకాశం ఉంది అన్నది వీళ్ళ అంచనా. అలాగే డిఫెన్స్ మీద ప్రభుత్వాలు దృష్టి పెడుతున్న తరుణంలో డిఫెన్స్ కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వవచ్చు అనేది కూడా వీళ్ళు గోల్డ్మ్యాన్ సాక్స్ అంచనా కడుతున్న అంశం. అలాగే డౌన్ స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్ మీద ఫోకస్ పెట్టవచ్చు అనేది కూడా ఓవరాల్గా దీన్ని సారాంశంగా చెప్పుకోవచ్చు. ఎంకే గ్లోబల్ కీప్స్ రెడ్యూస్ ఆన్ భారతీ ఎయిర్టెల్ ఫ్లాగ్స్ జియో ఐపీఓ. సో జియో ఐపీఓకి వస్తున్న తరుణంలో దీని ఫస్ట్ స్టేట్ కాంపిటీటర్ కాబట్టి అది కొద్దిగా ఎయిర్టెల్ మీద ప్రభావం ఉండవచ్చు అని చెప్పి అంచనా కడుతూ రెడ్యూస్ రేటింగ్ ఇచ్చింది ఎంకే గ్లోబల్ భారతీయ ఎయిర్టెల్కి సంబంధించి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయిని టచ్ చేసింది. గత 6 రోజుల స్టాక్ ఒక 10% మేర పతనం అవ్వడం చూసాం. సో ఒక్కసారి ఈ చార్ట్ చూస్తే దాదాపుగా ఈ హై హిట్ అయిన తర్వాత 24లో 5,546 హిట్ అయిన తర్వాత మళ్ళీ అలా టచ్ అయిన దాఖలాలు ఎక్కడ మనకు కనిపించలేదు. సో అక్కడి నుంచి స్టాక్లో బలహీనత కొనసాగుతూనే ఉంది. 3,600 లెవెల్స్ దగ్గర ఈ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. ₹2,000 పీక్ నుంచి పడింది ఆల్మోస్ట్ 30% దాకా. స్టిల్ అంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఎక్కడ మళ్ళీ ఒక పాజిటివిటీ వచ్చినట్టు మనకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో అయితే కనిపించలేదు. మేబీ కొద్దిగా డౌన్ సైడ్ రిస్క్ ఉన్నా సరే దీనికున్న బుక్ వాల్యూ, దీనికున్న ఆర్డర్ బుక్ అనుకోవచ్చు, ఇవన్నీ కూడా ఈ స్టాక్ ఒక కలిసి వచ్చే అంశాలే. బట్ లాంగ్ రన్లో ఏదైనా ఉంటే చూడవచ్చు. అలాగే ఇంతకుముందు ఒక హెచ్డిఎఫ్సి స్టాక్ సంబంధించి కూడా చూసాం. హెచ్డిఎఫ్సి స్టాక్ సో జెఫ్రీస్ క్రిస్ వుడ్ సేల్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆఫ్టర్ చైర్మన్ పజిలింగ్ ఎగ్జిట్ కట్స్ ఇండియా వెయిటేజ్. తన హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద తనకున్న 2 పోర్ట్ఫోలియోస్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెయిటేజ్ని తగ్గించారు. ఎందుకంటే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో జరుగుతున్న ఈ అల్లకల్లోలం మేబీ ఎఫెక్ట్ అవుతుందేమో. ఇంకోటి ఏంటంటే బ్యాంకులో నిజంగా ఏదైనా జరుగుతుందా లేదా అని పక్కన పెడితే పవర్ సమస్యలు మాత్రమే. అంటే ఈయన ఐఏఎస్ కాబట్టి ఈయనకున్న అంటే మామూలుగానే బ్యూరోక్రసీ అనగానే కొద్దిగా వాళ్ళకి దాని ఆ పదం నేను వాడడానికి సిద్ధంగా లేను, ఇష్టపడట్లేదు. సో వాళ్ళకున్న ఇది చుట్టుపక్కల వాళ్ళు ఇవ్వలేని దీనిలో తనకున్న అది విస్తృతమైన అధికారాలు గతంలో పబ్లిక్ స్పేస్లో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రైవేట్ స్పేస్లో ఏంటో అలా ఉండకపోవచ్చు. మేబీ పవర్ ఇష్యూస్ మాత్రమే ఉండవచ్చు. నిజంగా బ్యాంకులు అంత ఇష్యూస్ లేదేమో అనేది ఇండస్ట్రీలో ఉన్న టాక్. సో మేబీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మే కమ్అట్ క్లీన్ ఈ ఇష్యూలో. మేబీ అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫైనాన్స్ మినిస్ట్రీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఏం జరిగిందో ఫైనల్గా తేలిన తర్వాత మేబీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ కష్టకాలం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ఇండస్ట్రీలో మేజర్గా వినిపిస్తున్న సారాంశం. సో ఈ వీకెండ్ రోజున ఇప్పుడు కింగ్ కర్తవ్యం ఏం చేయాలి? సో అప్పట్లో మామూలుగా బాలగారు అనేవారు టీటీడీ అని, అంటే తూర్పు తిరిగి దండం పెట్టుకోవడం అని. సో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే జోక్ అని చేయడం అని కాదు కానీ సో మార్కెట్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పడిపోతుంది. అంటే కీలకమైన స్టాక్స్, కీ స్టాక్స్, హెవీ వెయిటేజ్ ఉన్న స్టాక్స్, ఎంతో చరిత్ర ఉన్న స్టాక్స్ అన్నీ పతనం అవుతున్నాయి. బట్ అలా అని ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి మంచి ఆపర్చునిటీస్ మనకు మార్కెట్స్లో ఇస్తాయి. సో క్వాలిటీ స్టాక్స్ని మళ్ళీ ల్యాపప్ చేసుకోవడానికి నిఫ్టీ బీస్ తీసుకోండి. సో
ఈటీఎఫ్స్ని మేబీ ఇలాంటి ఆపర్చునిటీస్లో 500 పాయింట్లు 1500 పాయింట్లు నిఫ్టీ సెన్సెక్స్ పడ్డప్పుడు 500 పాయింట్ల మీద నిఫ్టీ పడినప్పుడు ఈటీఎఫ్స్ కూడా సో ఒక మంచి బెట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో వీలైతే లోడ్ చేసుకోండి. సిప్లో ఉన్న వాళ్ళు ఇలాంటి ఆపర్చునిటీస్ని పదే పదే మీరు వినియోగించుకున్నప్పుడు మాత్రమే మన ఎన్ఏవీలు పెరుగుతాయి. ఓవరాల్గా మనకు ఒక మంచి మార్కెట్ ఆపర్చునిటీ ఇచ్చిందని అనుకొని సో మార్కెట్స్లో ఎంతో కొంత ఇలాంటి ఆ టైంలో మనం పెట్టుబడులు పెట్టడం ఒకటే మన చేతిలో ఉన్న పని, మనం చేయదగిన పని. అది వారాంతం రోజున ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.